అందరికీ మరణాత. కీర్తన 16-11 చరణాన్ని చదువుకుందాం. కీర్తన 16-11. జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు. నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ పాదములకు నమస్కారములు. నీ అపారమైన ప్రేమ, కృప, కనికర, కటాక్షములను బట్టి 2024 సంవత్సరములో 6వ నెలలో 30వ దినమున మరి ఒకసారి నిన్ను ఆరాధించడానికి నీవు చేసిన ఏర్పాటుకై వందనములు. మరియు సన్నిధి పండుగ చేసుకొనటానికి చూపిన కృపకై వందనములు. నిన్ను స్తుతించేటువంటి గొప్ప ధన్యత ఇచ్చినందులకై వందనములు. ఇప్పుడు నీ వాక్యాన్ని ధ్యానించుటకు మేము పూనుకొనుచుండగా సన్నిధిని గూర్చినటువంటి సంగతులు మరి కొన్ని విపులముగా అర్థమగునట్లు బోధించుమని, అందరినీ నీ ఆత్మ విషయములో ఉంచుకొనమని, ఆటంకపరిచే అపవాది అతని దోతలను దూరపరిచి మా చుట్టూ మీ ఆత్మ కంచె వేసి మాతో మాట్లాడుమని, మాకు మీ సన్నిధిని అనుగ్రహించుమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు నాథుని సన్నిధి కాంతి మనందరిపై ప్రకాశించును గాక. ఆమేన్. సన్నిధి యందే పరిష్కారమగును తెలిసి కొనుము, సన్నిధిలోనే ఉన్న ఎడల సన్నిధి నీలో ఉండును. సోమేయేకాంత స్థలము కోరుమోదే ఉని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. సరే, మంచిది ప్రియులరా. ఈ దినం మనము సన్నిధి పండుగ జరిగించుకుంటున్నాం. మరి మనకు చాలా పండుగలు ఉన్నాయి. అన్ని పండుగల కంటే గొప్ప పండుగ సన్నిధి పండుగ. మరి దైవ సన్నిధి మనకు పెన్నిది. సన్నిధిలోనే మనకు అన్నీ దొరుకుతాయి. సన్నిధి అంటే ప్రభువుతో మనము సహవాసము చేయుట. అంతకంటే గొప్ప భాగ్యం ఏముంది? సాధారణంగా ఎవరైనా గొప్ప వ్యక్తితో మరి సహవాసం చేయటానికి ఇష్టపడతారు, ఇష్టపడి చెప్పుకుంటారు, మాతో పలానా రాజుతో సహవాసం ఉంది, గొప్ప అధికారి మా స్నేహితుడు అని గొప్పగా చెప్పుకుంటారు. మరిక దేవుడే మన స్నేహితుడైతే, దేవునితోనే మన సహవాసం ఉంటే మనం ఎంత గొప్పవారం, ఎంత భాగ్యవంతులం. అందుకే అన్ని సహవాసముల కంటే దైవ సహవాసానుభవము గొప్పది. అందుకే మనము దేవుని సహవాసం ఎక్కువ కలిగి ఉండాలి. దైవ సహవాసము లేని జీవితము అది ఫలించలేదు, అది వ్యర్థముగా మారిపోతుంది. మనకు చాలా జ్ఞానం ఉండొచ్చు, తెలివి ఉండొచ్చు, వాక్యానుభవం ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. దైవ సహవాస అనుభవం అంటే దైవ సన్నిధి అనుభవం లేకపోతే మన జీవితమునకు పరిపూర్ణత, సంపూర్ణత
ఏర్పడదు. కాబట్టి ఈ సన్నిధి, దైవ సన్నిధి చాలా ప్రాముఖ్యమైనది. అనగా దేవుని సహవాసం. ఎలాగ చేయగలము దేవునితో సహవాసం? వాక్యము చదువుట ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా, కూడికల ద్వారా, సభల ద్వారా, పండుగ కార్యక్రమముల ద్వారా, ఉపవాస ప్రార్థనల ద్వారా, ఇవన్నీ కూడా దైవ సహవాసమునకు మనకు సాధనములు. అలాగే ఏకాంతముగా ఒక్కరమే ప్రభువు సహవాసములో కూర్చున్నుట, ఇది అన్ని సహవాసముల కంటే గొప్ప సహవాసం. ఆయనతో మనం, మనతో ఆయన. కాబట్టి ఇలాగా మనం ఆయనతో సహవాసం చేయగలం. అందుకోసం భూలోకములో మనము ఇలాగు ఆయనతో ఎక్కువ సహవాసం కలిగిన వారంగా ఉండాలి. సరే, ఈరోజు మన అంశం ఏమిటి అంటే, ఈ సన్నిధి పండుగ సందర్భముగా సన్నిధి పరులకు సన్నిధిలో దొరుకు సర్వ సంపదలు. సన్నిధి పరులకు సన్నిధిలో దొరుకు సర్వ సంపదలు. సన్నిధిలోనే మనకి సర్వ సంపదలు దొరుకుతాయి. మనం చదువుకున్న వాక్య భాగములో నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు గలవు. దేవుని సన్నిధిలో అన్ని సంపదలు దొరుకుతాయి. భూలోక సంబంధమైన సంపదలు, పరలోక సంబంధమైన సంపదలు, పరలోకపు మహిమ అన్నీ దొరుకుతాయి. అందుకే మనము సన్నిధి పరులముగా ఉండాలి. అందరికంటే గొప్పవారు ఎవరు అంటే సన్నిధి పరులు. సన్నిధి పరులు ఎక్కువ సన్నిధిలో గడిపేవారు. మన భారతదేశంలో ఋషీశ్వరులు సన్నిధి పరులు. అందుకే వాళ్ళకి సత్యం బయలుపడింది. గొప్ప గొప్ప గ్రంథాలను రాయగలిగారు, గొప్ప కార్యములను చేయగలిగారు. అలాగే లేఖనములలో కూడా మనం చూసినప్పుడు మరి సన్నిధి పరులు గొప్ప సంపదలను సంపాదించుకోగలిగారు. కాబట్టి సన్నిధిలో మనకి ఏం దొరుకుతాయి? భక్తుల జీవితాలలో వాళ్ళకి ఏం దొరికాయి, దాన్ని ధ్యానించి మనం ఈ సన్నిధిలో దొరికేటువంటి సంపదలను గురించి తెలుసుకుందాం. కాబట్టి మరి ఈ అంశములో ఒక 7 భక్తులను జ్ఞాపకం చేసుకొని వారికి దొరికినటువంటి సంపదలను కూడా జ్ఞాపకం చేసుకొని అవి మనకు కూడా దొరకగలవు అని సన్నిధిలో ఎక్కువ సమయం గడపటానికి మనము కూడా ప్రయత్నం చేసుకుందాం. మొదటిగా హానోకు సన్నిధిలో దేవునితో నడిచి దేవుని చేత కొనిపోబడెను. హానోకు గారు దైవ సన్నిధిలో దేవుని సహవాసములో ఉండి నడిచి ఆఖరికి దేవునితో కలిసి వెళ్ళిపోయాడు దేవలోకమునకు. మరి పాటలు పాడే టైం కాదు కానీ యేసునామదారులందరూ అనే పాటలో మరి దైవజనులు చక్కగా భక్తుల యొక్క జీవితాలను ఒక్క చరణములో చెప్పేశారు. హానోకు వలెనే దేవుని అతియోందోరో వారు ఏనాడో ఒకనాడు పైకి ఎగిరిపోవోదురు. కాబట్టి
హనోకు వలె దేవుణ్ణి హత్తి ఉంటారు సన్నిధిలో. ఏదో ఒక రోజు వాళ్ళు ఎగిరి దేవలోకానికి వెళ్ళిపోతారు. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనము. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. మనకు తెలుసు ఆదికాండములో హానోకు 65 సంవత్సరాల ప్రాయం గలవాడై దేవునితో నడక ఆరంభించి 300 సంవత్సరాలు నడిచాడు. 300 సంవత్సరాలు నడిచినటువంటి హానోకు ఆయనలాగా మారిపోయి 300 సంవత్సరాలు నడిచాడు అంటే 300 సంవత్సరాల సన్నిధిలో సహవాసం చేశాడు. దేవుని సహవాసములో దేవుని రూపాన్ని అద్దుకున్నాడు. దేవుని సారూప్యములోనికి మార్చబడ్డాడు. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు ఇళ్ళు అయిపోతారంటున్నారు. మరి సంవత్సరాల తరబడి రక్షణ పొందిన మన రూపాలే మారతల్లా. కారణం ఏంటి? ఎన్నో చేస్తున్నాము కానీ ఆయన సహవాసములో లోటు కలిగి ఉన్నాం. ప్రియులారా, ఆయన సహవాసములో లోటు ఉండకూడదు. దేంట్లోనైనా లోటు ఉండొచ్చు కాదు. ఆయన సహవాసములో ఆనోకు ఆయనలాగా దైవ కళలోనికి మారిపోయాడు. దైవ స్వరూపములోనికి మారిపోయాడు. అలాగ మారిపోయి ఒకానొక దినమున దేవునితో కలిసి పైకి వెళ్ళిపోయాడు. ఎగిరి వెళ్ళిపోయాడు. పితరుల కాలములో జరిగిన సంఘటన ఇది. పితరుల కాలములో, ఆది పితామహుల కాలములో. సరే, చాలాసార్లు వివరించుకున్నాం, నేను ఎక్కువగా వివరించను. కానీ ఈ యొక్క హానోకు అలాగ వెళ్ళిపోవటానికి కారణం ఏమిటి అంటే దేవునితో కలిసి నడవటమే, ఆయనతో ఏకీభవించటమే, ఆయన సహవాసములో తన జీవితాన్ని గడపటమే. పగలంతా పనిచేసుకునేవాడంట హానోకు, రాత్రంతా దైవ సన్నిధిలో గడిపేవాడంట. అలాగూ 300 సంవత్సరాలు దేవుని సన్నిధిలో జీవించాడు. ఆయన రూపం వచ్చేసింది, తీసుకొని వెళ్ళిపోయాడు. మరణము చూడకుండానే వెళ్ళిపోయాడు. శరీరంతోనే వెళ్ళిపోయాడు. ఆయన శరీరం మహిమ శరీరం అయిపోయింది. పరలోకానికి తగినటువంటి శరీరముగా మారిపోయింది. పైకి వెళ్ళిపోయాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. అంటే ఆయన ఎలాగ వెళ్ళాడో దాన్ని తెలియజేసే విషయాలు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. చూశారండి, ఆయన కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను. చూసారా, హానోకు దేవునికి ఏమై ఉన్నాడు చెప్పండి? ఇష్టుడై ఉండెను. తర్వాత ఆయనతో నడిచెను. అలాగూ నడిచినటువంటి హానోకు ఆయనతో కూడా కొనిపోబడెను. దేవుడేమో ఇంకెందుకులే హానోకు, నువ్వు ఇక ఈ లోకములో ఉండటం అంత మంచిది కాదు. ఈ లోకం ఎందుకెళ్ళి ఈ పాడు లోకములో నువ్వు, నీ అంతస్తుకు సరిపడింది కాదు ఈ లోకం. నీ అంతస్తుకు సరిపడినటువంటి లోకములోనికి వచ్చేయమని చెప్పి తీసుకొని వెళ్ళిపోయాడు. చూసారా, అతడు దేవునికి ఇష్టుడై ఉండెను, ఆయనతో నడిచెను. నడవటం అంటే అర్థం ఏంటి? సమ్మతించటం, ఒకరికి ఒకరు ఆయన చెప్పినట్లు చేయటం. నడవటం అంటే ఇద్దరు కలిసి నడవటం. ఇద్దరు ఎప్పుడు కలిసి నడవగలరు? ఇద్దరు ఒకే మనస్సు కలిగి ఉంటే, ఒకే నైజం కలిగి ఉంటే స్నేహం కుదురుతుంది. వేరు వేరు స్వభావాలు ఉంటే కుదరవు. అందుకే దేవునితో సహవాసం కుదరకపోవటానికి కారణం ఏంటి అంటే
దేవుని స్వభావంలోనికి మనం రాకపోతే దేవునితో మనకి సహవాసం కుదరదు. ఏదో ఒకటి మనం లాగేస్తూ ఉంటుంది. అందుకే మనం సన్నిధి పండగ స్థుతిలో లోక వశ్యము, పాప వశ్యము, సాతాను వశ్యము లేకుండా నీ ఆత్మవశ్యములో నన్ను ఉంచుకో. దేవుని ఆత్మవశ్యములోనికి వచ్చినప్పుడు అది సాగుబడి అవుతుంది. ఈ లోకం చాలా డేంజర్, సామాన్యమైంది కాదు. లోక ఆకర్షణలకు లొంగి ఎంతోమంది తలకిందులైపోయారు. యోధాపత్రిక 14-15 వచనాల్లో మీరు చూసుకొనండి. ఆయన ప్రభువు సహవాసములో ఎంత ఎరిగినవాడుగా ఉన్నాడు అంటే, రెండవ రాకడలో 1000 ఏండ్ల పరిపాలనలో ప్రభువు వచ్చే వరకు సంగతులన్నీ కూడా ప్రభు సహవాసములో, దేవుని సహవాసములో గ్రహించగలిగాడు. ఏది? ఆ దినాల్లోనే, ఆరంభ దినాల్లోనే. ఎందుకంటే ప్రభు సహవాసంలో ఉన్నాడు కాబట్టి ప్రభు విషయాలన్నీ అర్థమైనాయి. ప్రియమైన వారులారా, ప్రభు సహవాసం లేకపోతే ప్రభు విషయాలు మనకు అర్థం కావండి. చదువుతానే ఉంటాం బైబిలు, చదివిన అర్థం కాదు. ప్రభు సహవాసం కావాలి. ఈ సహవాసాల్లో మనం ప్రభువును ఎరిగిన వారమా అనే అనుభవంలోనికి రావాలి. ఎరగగలం, దేన్ని లోటు చేయకూడదు. మరి ఈ హానోకు కూడా అలాగా ప్రభువుతో సహవాసం చేసి ఆయన సంకల్పమంతా గ్రహించగలిగాడు. ఆ కాలము నుండి 1000 ఏండ్ల పరిపాలన కాలము వరకు, తీర్పు కాలము వరకు, అంత్యకాలము, అంతకాలము వరకు తెలుసుకోగలిగాడు. తెలుసుకున్నాడు కాబట్టి సిద్ధపడ్డాడు కాబట్టి దేవుడు ఇక సిద్ధపడిపోయావు, ఇక్కడ ఉండొద్దు, వచ్చాయి అని తీసుకెళ్ళిపోయాడు. అది సన్నిధిలో మనకు దొరికేటువంటి గొప్ప సంపద. ఈ సంపదలన్నీ లోక సంపదలు ఏవి మనతో రావండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో ఎంత గొప్పతనమైనా మనం పొందొచ్చు, ఎంత గొప్ప సంపాదనైనా కలిగి ఉండొచ్చు. ఆస్తులు, అంతస్తులు, అధికారాలు, సొమ్ములు ఎన్ని ఉన్నా ఇవి మనకు అక్కరకు వచ్చేవి కావు. ఈ లోకమును మనం వదిలిపెట్టినప్పుడు అన్నిటినీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఇవి తాత్కాలికమే, ఇవి సంపదలు కావు. సంపద అంటే స్థిరంగా ఉండేది. ఆ సంపద ఏమిటి అంటే పరలోకమే మనకు సంపద. అక్కడికి చేరుకోగలగటమే మనకి గొప్ప సంపద. ఆ సంపదకు మించిన సంపద లేదు. కాబట్టి హానోకు దైవ సన్నిధిలో దేవునితో నడిచి దేవుని చేత కొనిపోబడెను. రెండవ వ్యక్తిని చూద్దాం, నోవహు సన్నిధిలో దేవుని ఎదుట నీతిమంతుడయ్యుండి వాడ ద్వారా రక్షింపబడెను. లోకమంతా చెడిపోయింది. మానవులను చేసినందుకు దేవుడు హృదయములో నొచ్చుకున్నాడు. జలప్రలయము ద్వారా తీర్పు తీర్చాలని చెప్పి నిశ్చయించుకున్నాడు. అటువంటి సమయములో దైవ సన్నిధిలో దేవుని సహవాసములో గడుపుచున్న నోవహు కనబడ్డాడు దేవుడికి. కాబట్టి ఈ నోవహును అందరితో పాటు నశించకుండా కాపాడాలి అని చెప్పి దేవుడు సంకల్పించాడు. చూసారా, సన్నిధిలో లేకపోతే మనకి కాపుదల ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని సహవాసం లేకుండా మనం ఎలా కాపాడగలం? అందుకోసం క్రైస్తవులు దేవుడితో సహవాసం చేయరు. నన్ను కాపాడయ్యా, నన్ను కాచయ్యా, నా పరిస్థితులు బాగోలేదయ్యా, నా ఇంట్లో పరిస్థితులు బాగోలే. ఇక ఎలాగా బాగుంటాయి? సన్నిధి ఉంటే కదా. ఇంటిలో లోక సన్నిధి టెస్ట్ చేసే
ఇంటిలో అపవాది సన్నిధి తిష్ట వేసే విగ్రహాలు ఉంటేనేనా మన ఇంట్లో సైతాను సన్నిధి ఉండేది? బహిరంగ విగ్రహాలు ఏమక్కర్లా, లోపల ఉన్న విగ్రహాలు చాలు మన ఇల్లు పావనం అవ్వటానికి సైతాను సన్నిధితో. కాబట్టి లోకమంతా చెడిపోయింది, భయంకరమైనటువంటి పాపముతో నిండిపోయింది లోకం. అందుకే ప్రభువు కూడా రాకడ గురించి చెబుతూ పదే పదే నోవహు కాలాన్ని గుర్తు చేసేవారు. నోవహు కాలములో జరిగినట్లు జరుగుతుంది రాకడ కాలంలో. అదే జరుగుతుంది ఇప్పుడు. బలత్కారులు, ఇష్టం వచ్చినట్లు చేసేటువంటి వారు, దేవుని ఇష్టమును గురించి పట్టించుకోని వారు, రకరకాలైనటువంటి వారు, నెఫీలులు బయలుదేరతారు. ఇప్పుడు అలాగే జరుగుతుంది కదా. బలమున్నోడిది రాజ్యం. ఎవడికి అధికారం ఉంటే వాళ్ళ హవాకి ఏమని చెప్పమంటారు ప్రియమైనటువంటి వారలారా. కాబట్టి నోవహు కాలం భయంకరంగా ఉంది. అటువంటి సమయములో సహితము సన్నిధిలో ఉన్న నోవహును దేవుడు రక్షించుకున్నాడు, కాపాడుకున్నాడు, ఆ కీడులోనికి వెళ్లకుండా భద్రపరుచుకున్నాడు. నువ్వు కూడా, మనము కూడా దేవుని సన్నిధిలో ఉంటే లోకములో జరిగే ప్రతి కీడు నుండి దేవుడు మనల్ని కాపాడగలడు. ఏది మనల్ని కాపాడలేదు. కరోనాని ఏది కాపాడింది? ఏది కాపాడలేకపోయింది. దేవుని సహవాసము లేని జీవితం భయంకరమైనటువంటి పరిస్థితులలో, భయంకరమైన దుస్థితిలోనికి వెళ్ళిపోతుంది. అందుకోసమే నా దాగుచోటు నీవే అన్నాడు దావీదు. సన్నిధే మన దాగుచోటు, అపాయము నుండి కాపాడేది. అందుకోసమే నోవహుతో దేవుడు చెప్పాడు, నావను చేసుకో, వాడని చేసుకో, కొలతలు చెప్పాడు, ఏ కర్రతో చేయాలో చెప్పాడు, కీలు పూయమన్నాడు, 3 అంతస్తులుగా నిర్మించమన్నాడు. నీవు సకల జీవకోటి బ్రతకాలి. తర్వాత నూతన సృష్టిలో నువ్వు ప్రవేశించాలి. నూతన సృష్టి అంటే మళ్ళీ చేయటమని కాదు, కానీ శుద్ధి చేశాడు దేవుడు జలప్రళయం ద్వారా. సర్వ జీవకోటి, సర్వ మానవాళి సర్వనాశనం అయిపోయింది. వాడలో ఉన్నటువంటి నోవహు కుటుంబము సకల జీవకోటి జతలుగా బ్రతికింపబడ్డాయి. జలప్రళయం అయిన తర్వాత వాళ్ళు మరలా భూమి మీదకి వచ్చారు. అక్కడ నుండి మరో ప్రపంచం ఆరంభమయ్యింది. దేవుడు చేసినటువంటి సృష్టి ప్రపంచం జలప్రళయముతో శుద్ధి చేయబడింది. అక్కడ నుండి ఒక విధంగా మరో ప్రపంచం ఆరంభమైనది. అక్కడ ఆదాముతో ఆరంభమయ్యింది, ఇక్కడ నోవహుతో ఆరంభమయ్యింది. ఆ నోవహుతో ఆరంభమైన మరో ప్రపంచం అంటే శుద్ధి చేయబడిన ప్రపంచంలో ఇప్పుడు మనమున్నాం. మరొక్కసారి అగ్నితో ప్రక్షాళన చేయబడిపోతూ ఉంది. పేతురు గారు రాస్తూ చెప్పారు, పంచభూతముల మహావేంద్రముతో లయమైపోతాయి. జలశుద్ధి అయ్యింది, ఇంకా అగ్నిశుద్ధి ఉంది. అంచె దినమున, తీర్పు సమయమున అది జరుగుద్ది. ఆ శుద్ధి చేయబడిన భూలోకము కూడా మోక్షములో ఒక భాగముగా ఉంటుంది. అది జరగబోతా ఉంది త్వరలోనే. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, దేవుడు సన్నిధిలో ఉన్నటువంటి నోవహును కాపాడుకున్నాడు, రక్షించుకున్నాడు, భద్రపరుచుకున్నాడు. బయటంతా గందరగోళం, నోవహుకు నెమ్మది. అసలు నోవహు అంటేనే నెమ్మది. ఎక్కడి నుంచి వచ్చింది నోవహుకు నెమ్మది? దైవ సన్నిధిని బట్టి వచ్చింది నెమ్మది. ఆ నోకు సిద్ధపాటు ఎక్కడి నుండి వచ్చింది? దైవ సన్నిధిలో నుండి వచ్చింది. సన్నిధి లేకుండా సిద్ధపడగలమా? నెమ్మది, సన్నిధి లేకుండా నెమ్మది కలిగి ఉండగలమా? మన జీవితాల్లో నెమ్మది లేదు. మానవ జీవితం నేడు అంతా టెన్షన్లు, గందరగోళాలు. కారణం
లోకములో ఉన్నాం మనం. ఈ లోకములో మనము నెమ్మది కలిగి ఉండాలి అంటే సన్నిధి అనే వాడలోనికి రావాలి. నోవహు సన్నిధి అనే వాడలోకి వెళ్ళాడు. ఆ వాడలో అందరూ ఉన్నారు, సర్వజీవకోటి ఉంది, దేవుడు కూడా ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టే నోవహుకు నెమ్మది దొరికింది. అలాగే సంఘమనేటువంటి సన్నిధిలోనికి రావాలి మనం. ఆ సంఘం అనేటువంటి సన్నిధిలో దాచబడాలి. నోవాహు చేరుదోరో వారు ఏ విధమైన ప్రళయంబోనో ఎరుగా కొందోరు. నోవహు వలె ఏ విధమైన ప్రళయమును ఎరక్కుందురు. వాడలో ఉన్న వారికి నెమ్మది ఉంది, వాడ బయట ఉన్న వారికి నెమ్మది లేదు. సంఘములో ఉన్న వారికి నెమ్మది ఉంది, సంఘమునకు వెలుపల ఉన్న వారికి, లోకములో ఉన్న వారికి నెమ్మది ఉండదు. సంఘ సమయములో సంఘములో ఉండాలి నెమ్మది దొరకాలి అంటే. లేకపోతే నెమ్మది ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. అందుకోసమే నోవహు బతిమిలాడాడు 120 సంవత్సరాలు. నావలోనికి రమ్మని, వాడలోనికి రమ్మని. వాళ్ళే కట్టారు వాడ, కట్టింది వాళ్ళే. కట్టిన వాళ్ళు కూడా నమ్మలేదు, కట్టిన వాళ్ళు కూడా వాళ్ళలోకి రాలేదు. సంఘములో చేరతారు సభ్యులుగా, కానీ సంఘములో ఉండరు. ఏం ప్రయోజనం? పేరు రాసుకుంటానికేనా, సభ్యత్వము కొరకేనా సంఘములోనికి వచ్చింది? లేకపోతే సంఘములో సహవాసం చేయటానికా? తాళి కట్టించుకున్నది ఎందుకు? ఇద్దరు ఒక చోట ఉంటానికా? ఎవరికి వాళ్ళే ఉంటానికా? వివాహం ఎందుకు? తాళి ఎందుకు? ఎవరి కాళ్ళే ఉంటానికా? అత్తగా అబ్బాయి ఇంట్లో అబ్బాయి, అమ్మాయి ఇంట్లో అమ్మాయి. ఎంత బాగుంది ఈ సంసారం. అందుకు కాదు, అందరినీ పిలిచి అడావుడి చేసి ఖర్చు పెట్టి వివాహ కార్యక్రమం ఎందుకు అలాగ చేసుకుంటాం? ఇద్దరూ ఒక చోట ఉండటానికి లైసెన్స్, వాళ్ళకి అర్హత, వాళ్ళిద్దరికి జత ఏర్పాటు చేయటానికి అడావుడంతా. కాబట్టి సంఘములోనికి ఎందుకు వచ్చాం? సంఘ నాయకుడు యేసయ్యను హత్తుకుంటానికి, ఆయనతో ఉండటానికి, ఆయనతో కాపురం చేయటానికి. ఇక్కడ కాపురం ఉంటే రేపు అక్కడ కాపురం ఉంటుంది. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. మరి ఆయనతో మనం కాపురం చేస్తే మనకి ప్రళయాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఏ ప్రళయం వచ్చినా వీగిపోతాయి. నోవహుకు ఏ ప్రళయము తెలియదు, నెమ్మది కలిగి ఉన్నాడు, హాయిగా ఉన్నాడు, గందరగోళమే లేదు అసలు. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయం 14వ వచనం, 7వ అధ్యాయం 1వ వచనం. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. అది నోవహును చూసి దేవుడు చెప్పాడు, వాడు నిర్మించుకో, ఆ వాళ్ళలోనికి నువ్వు వెళ్ళిపో, నువ్వు నశించకూడదు, నువ్వు ఉండాలి. తర్వాత చూడండి, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి నమ్మాడు. అది వరకు చూడని సంగతులను నమ్మాడు. నమ్మి
వాడు కట్టాడు. వాడంటే చిన్న విషయం కాదు, ఎంతో ఖర్చుతో కూడుకుంది, ఎంతో ప్రయాసతో కూడుకుంది. ప్రయాస లేకుండా వాడు తయారవదు. మనకి నెమ్మదినిచ్చేటువంటి వాడ సంఘములో మనం ప్రయాసపడకుండా ఈ సంఘవాడ నడిపించబడలేదు. సంఘం అంటే ఎంతమందికి శ్రద్ధ ఉంది? ఈ సంఘవాడ నడవాలి, ఈ సంఘం నిలబడాలి. ఎంతమంది ప్రాణాలు అర్పిస్తే, ఎంతమంది సమస్తమును దారబోస్తే, ఎంతమంది త్యాగాలు చేస్తే ఈ సంఘం ఇన్ని వందల సంవత్సరాల నుండి 2000 సంవత్సరాల నుండి నిలబడి నడుస్తూ ఉంది. ఈ లోకమనే సముద్రంలో ఈ సంఘ నావ సాగుతూ ఉంది. మరి మనము సంఘములో ఒక భాగమేనా, ఒక అవయవమేనా? ఎవరి వంతు వాళ్ళు చేయగలుగుతున్నామా? నెమ్మది కలుగుతుంది, నెమ్మది. కాబట్టి విశ్వాసముతో నమ్మాడు, వాడు కట్టాడు, ప్రయాసపడ్డాడు, అందరికీ చెప్పాడు. నోబడి, ఒక్కళ్ళ కూడా నమ్మలేదు. భలే విచిత్రంగా ఉంటుందండి. నా ఒక్క అన్నదమ్ములు లేరా, అక్క చెల్లిండ్రు ఉండరా, బంధువులు ఉండరా, రక్త సంబంధులు, ఒక్కళ్ళు కాకపోతే ఒక్కళ్ళని నమ్మలేదండి. మరి నేటి పరిస్థితి ఏంటి? నోవహు దినములు ఉన్నట్లు ఉండను. ఎలాగ ఉన్నాయి మరి నోవహు దినాల లాంటి ఈ దినాల్లో, రాకడ దినాల్లో మన విశ్వాసం ఎంత? విశ్వాసముతో చూడని వాటిని నమ్మాడు. మనోకు కూడా విశ్వాసముతో దేవునితో నడిచాడు, దేవునికి ఇష్టుడై ఉన్నాడు. విశ్వాస వీరుల జాబితాలో వీళ్ళ పేర్లన్నీ రాయబడ్డాయి. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, దేవుడు అలాగ రక్షించాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాల్లో ఆ 8 మంది రక్షింపబడిరి వాడలో అని రాయబడి ఉంటుంది. కాబట్టి ఇది నోవహు చరిత్ర. సన్నిధిలో ఉన్న నోవహు నశించలేదు, కానీ అందరితో పాటుగా జల ప్రళయము నుండి కాపాడబడ్డాడు. రేపు అగ్ని ప్రళయము నుండి మనం కాపాడబడాలి అంటే సంఘ వాడలో నెమ్మది కలిగి ఉండాలి. సంఘ సహవాసములో మనం సిద్ధపడాలి, భద్రపరచబడాలి. అందుకే ఆది సంఘం సహవాసమందు వర్ధిల్లెను అని అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. తర్వాత 3వ వ్యక్తిని చూద్దాం, అబ్రహాము దేవుని సన్నిధిలో నిందారహితుడుగా నడిచి దేవుని స్నేహితుడుగా ఎంచబడెను. అబ్రాహాం దేవుణ్ణి ఎరగనటువంటి వంశములో పుట్టాడు, జనాంగములో పుట్టాడు. తన మనస్సాక్షి ఘోషిస్తూ ఉంది. వెదికాడు, దేవుణ్ణి కనుగొన్నటువంటి అబ్రహాము తన జీవితం దైవ సన్నిధిలోనే సాగించుకున్నాడు. 75 సంవత్సరాలప్పుడు దేవుని సాక్షాత్కారం పొందాడు, దేవుణ్ణి కనుగొనగలిగాడు. నిండు 100 ఏళ్ళు దేవునితో నడిచాడు, దేవుని సహవాసములో తన జీవితాన్ని నడిపించుకున్నాడు. 175 సంవత్సరాల ప్రాయములో ఈ లోకాన్ని వదిలిపెట్టాడు. 100 సంవత్సరాలు, నిండు 100 ఏళ్ళు విశ్వాసముతో జీవించాడు, దేవుని సహవాసములో సన్నిధిలో జీవించాడు. అందుకోసమే ఏమైపోయాడు అబ్రహాము? దేవునికి స్నేహితుడు. అబ్రహాముకి చెప్పకుండా దేవుడు ఏమీ చేయలేకపోయాడు. ఇంటిని దర్శించి వెళ్ళేటప్పుడు సొదొమ మీద తీర్పు తీర్చడానికి వచ్చినటువంటి, చూడటానికి వచ్చిన దేవుడు ఆ సంగతి అబ్రహాముకు దాచలేకపోయాడు.
చెప్పకుండా వెళ్ళలేకపోతే వెళ్తా అయ్యో అబ్రహాంతో నేను ఈ సంగతి ప్రస్తావించలేదేంటి, ఎక్కడ దాకా వచ్చి అసలు నేను వచ్చిన పని చెప్పలేదేంటి అని మళ్ళీ అబ్రహాముతో తాను వచ్చినటువంటి పని చెప్పి వెళ్ళాడు. మనం కూడా ఎవరైనా ముఖ్యులైన మరి మనకి ఇష్టలైన వాళ్ళు ఉన్న ఊరిలోనికి వెళ్ళినప్పుడు ఏదైనా పని మీద వాళ్ళని కలుసుకోకుండా రాలేం. ఎందుకంటే వాళ్ళంటే మనకి ప్రేమ ఉంది కాబట్టి, ఇష్టం ఉంది కాబట్టి. అబ్రహాం కూడా సొదొమ గొమొర్రాల పని మీద వచ్చాడు, అబ్రహాము దగ్గరికి వెళ్ళకుండా వెళ్ళలేకపోయాడు. అందుకే అబ్రహాము దేవుని స్నేహితుడైపోయాడు. దేవుడికే స్నేహితుడైతే ఎంత గొప్ప సంగతి. చూడండి దేవుని వాక్యములు, ఆదికాండం 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అబ్రాము 99 ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. చూడండి, మీకు ఒక ప్రత్యేకమైన పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తా, నీ సంతానాన్ని దీవిస్తా, వృద్ధిపరుస్తా, గొప్పవాళ్ళని చేస్తా. నిన్ను బట్టి ఈ ప్రపంచంలో జనాంగాలన్నీ దీవించబడతాయి. చూసారా ఎంత గొప్ప ఆశీర్వాదమో. దైవ సన్నిధిలో ఉన్న అబ్రహాముకు దేవుడు చేసిన నిబంధన, నిన్ను దీవిస్తాను, నీకు బిడ్డలను ఇస్తాను, నీ సంతానాన్ని దీవిస్తాను, నీ సంతానానికి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తాను, నీ సంతానాన్ని బట్టి లోకములో ఉన్న అన్ని జనాంగాలను దీవిస్తాను. నిన్ను దీవించేవాడు దీవించబడతాడు, నిన్ను శపించేవాడు శపించబడతాడు. జాగ్రత్త. చూసారా ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప వాగ్దానం, ఎంత గొప్ప నిబంధన. అర్థమవుతుందా మనకి దేవునితో మనకున్న సంబంధం? ఆయన సహవాసం చేస్తే అర్థమవుతుందండి. అర్థం చేసుకుందాం, సహవాసాన్ని పెంచుకుందాం. చూడండి యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. చూశారండి, అబ్రహాము సంతానాన్ని గురించి మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానం మీరు, అందుకే మీరు ఇష్టం వచ్చినట్లు చేసినా నేను సహించుకుంటున్నాను, మిమ్మల్ని విడిచిపెట్టలేకపోతున్నాను. నా స్నేహితుడైన అబ్రహాంతో నేను వాగ్దానం చేశాను, నిబంధన చేశాను. చూసారా ఎంత స్నేహమో అబ్రహాంతో దేవునికి. మరి మనం ఎంత స్నేహం చేయాలి ప్రియులరా? దేవునితో మనకి ఎంత మంచి స్నేహం ఉండాలి. ఒకళ్ళు ఈ ప్రపంచంలో మంచి స్నేహితుడు ఎవరైనా ఉన్నారా అంటే ఆయన యేసయ్య, యేసుక్రీస్తు ప్రభువే. యేసయ్యతో సహవాసం చేస్తే నీ జీవితం మారిపోతుంది. నీకు గొప్ప ఆశీర్వాదం, నిబంధన. తలగా చేస్తాడు, తోకగా చేయాడు. అందుకే ఈ ప్రపంచంలో అబ్రహాము కంటే గొప్ప వ్యక్తి లేడండి. ఎందుకంటే అబ్రహాము 3 ప్రాముఖ్యమైన జనాంగాలకు పితరుడు. యూదులకి పితరుడు ఆయనే, ఇస్మాయేలీయులకు పితరుడు ఆయనే, పరలోక రాజ్యానికి వారసత్వము కలిగిన క్రైస్తవ జనాంగానికి పితరుడు ఆయనే. విశ్వాసాన్ని బట్టి మనకి పితరుడు. ఇస్సాకు, ఇస్మాయేలీలను బట్టి ఆ 2 జనాంగాలకి పితరుడు. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే అబ్రహాము కుమారుడు యేసయ్య. యేసయ్యను బట్టి మనం పరలోక వారసులమయ్యాం. అబ్రహాము కుమారుడు యేసయ్య, యేసయ్య సంతానం మనం. ఆ వరుసలోకి వస్తే ఇది ఆత్మీయ సంతానం. వాళ్ళకంటే మంది గొప్ప. ఒకవేళ ఇస్మాయేలీలైనా యూదులైనా మన వరుసలోనికి వస్తేనే వాళ్ళకి పరలోక వారసత్వం.
మన వరుసలోనికి రానంత కాలం ఈ ప్రపంచంలో ఎవ్వరికి పరలోక వారసత్వం లేదంటే మోక్షం లేదు. ఎంత గొప్ప స్టేటస్ మంది, అర్థమవుతుందా? పాడు చేసుకోబాకండి, కాపాడుకోండి. తుచ్చమైన లోకాన్ని బట్టి పాడు చేసుకోబాకండి. ఆఫ్టర్ ఆల్ ఇది అంతా అబ్రహాము లెక్క చేయలా. దేవుణ్ణి ఎరిగిన తర్వాత అసలు లోకం వైపే చూడలా. ఎవడకు కావాలి నీ బోడి ఆస్తి? నువ్వే తీసుకో. సొదొమ రాజా, కుమార రాజా, మీరే తీసుకోండి, నాకేం అక్కర్లా, నూలు పోకు కూడా అక్కర్లేదు, నా దేవుడిచ్చింది నాకు చాలు. మనం కూడా అనుకుందామండి, దేవుడిచ్చింది నాకు చాలు, నా దేవుడి ద్వారా నాకు వచ్చింది నాకు చాలు. నా దేవుడి ద్వారా వచ్చేది పోగొట్టుకొని లోకము ద్వారా నేను సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తే నాకంటే బుద్ధిహీనుడు ఇంకొకడు ఉండడు. ఎందుకంటే లోకములో నుండి వచ్చింది లోకంతోనే పోద్ది. ఆయన దగ్గర నుండి మనకు వచ్చింది శాశ్వతం. ఆయన శాశ్వతుడు, ఆయన లోకం శాశ్వతం, ఆయన మనకిచ్చే ప్రతిదీ శాశ్వతం. అందుకే దీన్ని ఎక్కువగా ఎంచాలి మనం. ఇదే జ్ఞానం. ఈ జ్ఞానము లేనివాడు మూర్ఖత్వములో వాళ్లాడుతూ ఉంటారు. జాగ్రత్త. కాబట్టి అబ్రహాం దేవుని స్నేహితుడయ్యాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనములో మనము చూచినప్పుడు, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. చూశారండి, యూదులతో ఆ దేవాది దేవుడే అబ్రహాముకు కనపడినటువంటి ఆ దేవుడే పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా భక్తులకు కనబడినది యేసుక్రీస్తు ప్రభువారే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కనబడాలి అంటే శరీరధారి అవ్వాలి. ఆయన మహిమ కలిగిన తండ్రిని ఎవ్వడం చూడలేం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనములో నుండి అవన్నీ మనకు కనబడతాయి. ఒకవేళ అనోకు సహవాసమైన, మరి నోవహు సహవాసమైన, అబ్రహాము సహవాసమైన, భక్తుల సహవాసమైన ఎవరితోనంటే యేసుక్రీస్తు ప్రభు వారితోనే. అందుకోసమే యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా ఈ లోకానికి వచ్చారు. ఆ దేవదేవుడే మనిషిగా మనలందరినీ రక్షించడానికి నరుడుగా వచ్చాడు. నరవతారంలోనికి వచ్చారు. అవతారం అంటే కిందకి దిగి వచ్చారు దేవలోకంలో నుండి. యేసు అని పేరు పెట్టుకున్నాడు. ఆయన రక్షించడానికి వచ్చాడు కాబట్టి రక్షకుడు అని పేరు పెట్టుకున్నాడు. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నాడు. అప్పుడు అబ్రహాము సంతానమైనటువంటి ఆ జనాంగముతో ప్రభువు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు గుర్తించలేదు. అది విచారం. నేడు మనం గుర్తించలేకపోయినట్లు. మనం ఏది అవసరం అది గుర్తించాం, అనవసరమైనవి అన్నీ మనకు కావాలి. ఇదేం పిచ్చో నాకు అర్థం కావట్లా. అవసరమైనవి, నాణ్యమైనవి, శ్రేష్టమైనవి, నికరమైనవి, శాశ్వతమైనవి పోగొట్టుకుంటున్నాం. అనవసరమైనవి, తాత్కాలికమైనవి, బూడిదైపోయేవి, పనికిరానివి, మనల్ని వదిలిపెట్టే వాటి వైపు పరుగులెత్తుతున్నాం. ఎంతకంటే అజ్ఞానంధకారం ఏముందండి ప్రియమైనటువంటి వారలారా? అందుకే పౌలు గారు చెప్పారు, అదృశ్యమైనవి శాశ్వతములు, దృశ్యమైనవి అశాశ్వతములు. కాబట్టి మేము దృశ్యమైన వాటి వైపు చూడక అదృశ్యమైన వాటి వైపే నిదానించి చూస్తున్నాం అన్నాడు. మనకి జ్ఞానం చెప్పాడు. కాబట్టి అబ్రహాం అది చూశాడు. అందుకోసం అబ్రహాం గారు వాళ్ళతో యేసయ్య మాట్లాడుతూ, మీ పితరుడు అబ్రహాము మీరు చేసినట్లు చేయలా, నన్ను వెతికి కనుక్కున్నాడు, నాతో సహవాసం చేశాడు 100 ఏళ్ళు, మీలాగా చేయలేదు. మీరు అబ్రహాము సంతానమైతే ఆయన చేసినట్లు చెయ్యండి అన్నాడు. వాళ్ళు అన్నారు, నీకు ఇంకా 50 సంవత్సరాలన్నా లేవు. అబ్రహాం, మా తండ్రి అబ్రహాం నిన్ను చూశాడా? ఏం మాట్లాడుతున్నావయ్యా యేసయ్యా అన్నారు వాళ్ళు, పిచ్చోళ్ళు. మీకేం తెలుసా అండి, లోకంలోనే ఏదైనా ఉంటే మనకి ఇలువ, కానీ లోకంలో ఇది లేకపోతే ఎవడ మనల్ని ఇలువేస్తాడండి. దీనికోసం మనం ఆలోచించాలి, పాటుపడాలి, మన సమయం అన్నా వెచ్చించాలి. కానీ ఎప్పుడో సంగతులు ఎందుకండి? అలాగే అనుకున్నాడు ఆ ధనవంతుడు, పిచ్చి ధనవంతుడు. ఏడుస్తున్నాడు అక్కడికి వెళ్ళి. మనం ఆ పిచ్చి పనులు చేసుకోవద్దు.
ప్రియమైనటువంటి వారలారా, మీ తండ్రి అయిన అబ్రహాం నా దినం చూడాలనుకున్నాడు, చూచాడు, ఆనందించాడు. నేను మీ ఎదుట నిలబడి ఉన్నాను, మీరు చూడలేకపోతున్నారు, మీరు గ్రహించలేకపోతున్నారు. మీరు అబ్రహాము సంతానమేనే కాదంటలేదు, కానీ అబ్రహాం గుణాలు మీలో లేవు. మీ గుణాలన్నీ కూడా అచ్చంగా అపవాది గుణాలు, దుష్టుని గుణాలు, దుర్మార్గుని గుణాలు. అవే మీరు చేస్తున్నారు. మీ తండ్రి వాడు, అబ్రహాం కాదు. శరీర రీతిగా చూస్తేనే మీ అబ్రహాం సంతానమే, కానీ గుణగణాలను చూస్తే, ఆత్మీయంగా అంతరంగంగా చూస్తే మీ అబ్రహాం గుణాలు లేవు, మీలో అపవాది గుణాలు ఉన్నాయి. మరి నేడు క్రైస్తవములో ఎవరి గుణాలు ఉన్నాయి? పేరుకు మాత్రం క్రైస్తవులే కాదంటలేదు నేను. యేసయ్య దగ్గరికి వచ్చారు, నమ్ముకున్నారు, బాప్తిసం పొందుకున్నారు, సంఘ రిజిస్టర్లో పేర్లు నమోదు చేసుకున్నారు. ఆహా ఓహో బాగానే ఉంది. మరి గుణాలు ఎట్టున్నాయి? ఈ లోక స్నేహము దేవునితో టాలీ చేసుకుందాం. లోక స్నేహం అంతా మన జీవితంలో, దేవుని స్నేహం ఎంత అంటే సన్నిధి. అర్థమైపోద్ది, ఎవరి జీవితం వాళ్ళకే చెప్పేస్తుంది, మన సాక్షి చెప్పుద్ది. దీనికేం పెద్ద పరీక్షలేమి అక్కర్లా. కాబట్టి యేసయ్య అదే చెప్పాడు ఆనాటి యూదులతో మాట్లాడుతూ, మీరు పేరుకు మాత్రమే అబ్రహాం సంతానము, కానీ మీ లక్షణాలన్నీ అపవాదికి సంబంధించి ఉన్నాయి. జాగ్రత్త, వాడికి అగ్నిగుండం సిద్ధంగా ఉంది, మీకు కూడా అదే ప్రాప్తం అవుతుంది అని చెప్పాడు. ఇప్పుడు క్రైస్తవులుగా పేరు పెట్టుకొని లోకానుసారమైన జీవితానికి మనము ప్రేమిస్తే మనం తప్పించుకోగలమా? ఇవన్నీ దుష్టాంతరంగా మనకు రాయబడ్డాయి అని పౌలు గారు చెప్పారు. కాబట్టి ప్రియమైన వారలారా, అబ్రహాము దైవ సన్నిధిలో నడిచి నిందారహితుడుగా ఏమైపోయాడు అంటే దేవునికే స్నేహితుడయ్యాడు. 4వ వ్యక్తిని చూడండి. మోషే సన్నిధిలో దేవునితో నుండి మహిమతో ప్రకాశింపబడెను. మోషే గారు సన్నిధిలో ఉన్నారు, కొండెక్కారు, 40 దినాలు దేవుని సన్నిధిలో ఉన్నారు. మరలా వచ్చారు, మళ్ళీ వెళ్ళి 40 రోజులు ఉన్నారు. కొండ దిగి వస్తూ ఉంటే మోషే గారి యొక్క ముఖం ఏమైపోయింది చెప్పండి? చరణాలు పాడుకోలే మనం. అబ్రామో వలెనే దేవుని సోటోనో చేరోదోరో మోషే వలెనే దేవుని మోక ముఖిగా జోతోరో వారు మోషే వలెనే విద్యాకు ముఖ్యోలోదోరు. కాబట్టి అబ్రాహాము వలె పిలుపుని అందుకుంటారు, విడవమన్న విడిచిపెడతారు, ఇల్లు విడిచి ఏమైపోతారు చెప్పండి? వేరు చోటు చేరుకుంటారు. అలాగే లోకాన్ని విడవాలి, మనం పరలోకం చేరుకోవాలా, దేవుని దగ్గరకు రావాలా. మోషే గారు సన్నిధిలో ఉన్నారు. సన్నిధిలో ఉన్నటువంటి మోషే గారు దేవుని యొక్క కళలు అద్దుకున్నాడు, దేవుని మహిమను అద్దుకున్నాడు. మహిమతోడా కపివేయో మహిమ కొరకు సిద్ధపరచు మహిమా జీవులనుగా మార్చి మహిమలోకి చేర్చుకొనును. మహిమతో కప్పబడటం, మహిమ జీవులుగా మార్చటం, మహిమ స్నేహము, మహిమ సహవాసము, మహిమ సన్నిధి. దేవుని సన్నిధే మహిమ సన్నిధి మనకు.
దేవుని సహవాసము లేకపోతే మహిమలు ఎలాగ అద్దుకోగలవు? సూర్యుని కాంతి ఎండ, చంద్రుని కాంతి వెన్నెల, దేవుని కాంతి మహిమ. ఆయన సన్నిధిలో ఉంటే ఆయన మహిమ కాంతి నీ ముఖం మీద పడి నీ ముఖము ప్రకాశించగలదు. దేవుని సన్నిధిలో ఉండకపోతే ఆ మహిమ నీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడ దొరుకుద్ది నీకు? లోక సహవాసము మాడిపోయిన బల్బ్, మసిబూసిన మారేడుకాయ. ఈ లోకమంతా కూడా శపింపబడిన భూమి అండి. లేదా వెలుగు, దేవుని మహిమ పోయింది. ఆదాము అవ్వలు ఎప్పుడైతే తప్పిపోయారో అప్పుడే శపించాల్సి వచ్చింది. ఎప్పుడు శాపం పొందిందో ఈ లోకము అప్పుడే మాడిపోయిన బొలిపైపోయింది. ఇక దేవుని వెలుగు లేదు. అందుకే యేసయ్య అన్నాడు, నేను లోకమునకు వెలుగును. ఈ లోకానికి నేను ఎందుకు వచ్చాను అంటే, ఈ లోకములో చీకటి ఆవరించి ఉన్నది. ఆ చీకటిలో నుండి మిమ్మల్ని వెలుగులోనికి నడిపించడానికి నేను వచ్చాను. కాబట్టి వెలుగు సహవాసం కావాలి మనకి, మహిమ సహవాసం కావాలి మనకి. చీకటి సహవాసంలో ఇంకా చీకటి అయిపోతాం, జాగ్రత్త. కాబట్టి ప్రియమైన వారలారా, లోక స్నేహం మనకి వెలుగు ఎలాగిస్తుంది? లోక స్నేహం మనల్ని ఇంకా మాడిపోయిన బొలుపులు మసిపూసి మారేడుకాయ చేసేస్తుంది. ముసుగులు పడిపోతాయి, ఏమీ చూడలేని అంధత్వంలోనికి వెళ్ళిపోతాం. చీకట్లో ఏం చూడలేం ప్రియులారా. అందుకోసమే మోషే దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేశాడు. చీకటి పటాపంచలైపోయింది, దేవుని మహిమ అద్దుకోగలిగాడు. సూర్యుండో పువ్వులకెంతో సొగసైన రంగోలతో సూర్యుండై నాటి యేసు శుభగుణములతో. దైవ సన్నిధిలో నీ ఉంటే, ఏ సహవాసములో నీ ఉంటే శుభగుణములు నీకు అద్దబడతాయి. యేసు గుణాలు నీకు అద్దబడతాయి. యేసులాగా తయారైపోతావు. లేకపోతే ఎలాగా? కాబట్టి మోషే దైవ సన్నిధిలో ఉండి దేవుని మహిమతో ప్రకాశించాడు. నిర్గమకాండం 34వ అధ్యాయం 29-30 వచనములు. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మం ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. ఇశ్రాయేలీయులు ఆ ముఖమును చూడలేకపోయిరి. అప్పుడు ముసుగేసుకున్నాడు మోషే గారు. చూసారా, మనుషుల ప్రకాశతే మనుషులు చూడలేని పరిస్థితి. ఎందుకంటే ఇది లోక పార్టీ కింద ఉందంతా. ఆయనేమో మహిమలో ఉండి మహిమద్దుకుంటుంటే వీళ్ళు కింద ఉండి ఏం చేస్తున్నారు? తినుము, త్రాగుము, దోడును చేసుకొనుము. మరి ఇప్పుడు యెహోవాకు పండగ. ఐగుప్తు నుండి నిన్ను తోడుకొని వచ్చిన యెహోవా ఇదే. ఇది దోడును చూపించి ఇప్పుడు లోకం అట్నే కనపడుతుంది చాలామందికి. ఇదే యెహోవా, ఇదే దేవుడు, ఇదే యేసయ్య, అన్నీ ఇదే లోకమే. వాళ్ళు దూడను చూపిస్తూ అంటున్నారు, ఐగుప్తు నుండి నిన్ను విమోచించిన యెహోవా ఇదే, ఇతడే, ఈయనే నిన్ను తీసుకొచ్చింది, దూడే. మీ బంగారం అంతా ఇచ్చేయండి అన్నాడు అహరోను గారు. దోణను చేసి పారేసాడు. ఐగుప్తు వదిలిపెట్టారు కానీ ఐగుప్తు వాళ్ళలో నుంచి పోలేదు. లోకాన్ని వదిలిపెట్టిన క్రైస్తవుడా, నీలో నుండి లోకం బయటికి వెళ్ళిందా? లోకానికి విడాకుల చట్టం ఇచ్చావా? పౌలు అన్నాడు గలతీ పత్రికలో, లోకమునకు నేనను నాకు లోకమును సిలువ వేయబడ్డాను. ఇది మన జీవిత విధానం కావాలి. లోకములోనే ఉంటాం కానీ లోకముతో ఉండాం. ఈ జీవిత విధానం రావాలి. ఆఫ్టర్ ఆల్ లోకం నాకు అక్కర్లేదండి, దేవుడు కావాలి, దేవుని సంఘం కావాలి, దేవుని సన్నిధి కావాలి. ఇది మన తీర్మానం కావాలి, ఇది మన తీర్మానం కావాలి. అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ పడటం నాకు మేలు అని తీర్మానం చేసుకున్నాడు మోషే గారు. ప్రకాశించాడు. ఐగుప్తు వదిలిపెట్టకపోతే మోషే ప్రకాశించగలడా?
దేవుణ్ణి కనుగొనగలడా? దేవుని సన్నిధిలో ఉండగలడా? ఎంత గొప్ప సర్టిఫికెట్ ఇచ్చాడు దేవుడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు. ఈ నమ్మకత్వం, ఈ సాత్వికత్వం ఎక్కడి నుంచి వచ్చింది మోషే గారికి? దేవుణ్ణి ముఖాముఖిగా చూసిన అనుభవములో దేవునిలో నుండి మోషేలోకి ప్రవహించినవి. ప్రవాహం, సన్నిధి ప్రవాహం మనలో ప్రవహించాలి. లోక ప్రవాహం కాదు, అది అందరికీ ఉంది, దాంట్లో గొప్ప ఏముంది? లోకంలో అందరూ కుస్తీ పంద్యాలు, ఆధిక్యతలు, అధికారాలు, వీరవిహారం చేస్తున్నారు. ఇంకా మనమేం అక్కర్లు అక్కడ, వాళ్ళకు వదిలేసేద్దాం, మనం ఇక్కడ చేసుకుందాం. ప్రియమైనటువంటి వరలు కాబట్టి మోషే మహిమతో ప్రకాశించాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7-8 వచనాలు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చూసారా? నేను గూఢభావములతో కాదు, అందరితో మాట్లాడినట్టు, ఒక స్నేహితునితో మాట్లాడినట్టు మాట్లాడతాను. దేవుడు చెబుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 12వ వచనం. వాటి విషయములోను, ఆ బాహుబలమంతటి విషయములోను మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలగచేసిన మహాభయంకర కార్యములను విషయములోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలీలలో ఇది వరకు పుట్టలేదు. ఎవ్వరు మోషే లాంటి గొప్ప వ్యక్తి పుట్టలేదు ఇశ్రాయేలీలు. ఎంత గొప్ప సంగతి చెప్పండి. సన్నిధి మోషేను ఎంత ఉన్నతమైనటువంటి మహిమ అనుభవంలోనికి తీసుకువెళ్ళింది. ప్రియమైనటువంటి వారలారా, 5వ వ్యక్తిని చూద్దాం. ఏలియా సన్నిధిలో దేవుని పక్షమున నిలువబడి అగ్నిరథములు గుర్రముల మీద ఆరోహణమై పరలోకము చేర్చబడెను. ఏలియా వలెనే దేవుని అతి జీవము చేయుదురు వారు అగ్నిరథము మీద ఆకాశమునకు వెళ్ళిపోవుదురు. మరి ఎందుకో ఏలియా గారిని గురించి అయ్యగారు రాయలా. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడే. అటువంటి ఏలియా అగ్నిరథము గుర్రముల మీద ఆరోహణమై వెళ్ళిపోయాడు. అగ్ని మీద ప్రయాణం చేయాలంటే అగ్ని అయిపోవాలి. పరిశుద్ధాత్మ అగ్ని ఏలియాలో ఉండి అగ్ని రథం మీద అగ్ని గుర్రాలు ఆరోహణమై ఆకాశానికి వెళ్ళిపోయాడు. చూడండి దేవుని వాక్యం, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును ఆహాబు యొక్క దర్బారులోనికి వచ్చి అంటున్నాడు, నేను ఎవని సన్నిధిని నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన జీవముతోడు యెహోవా జీవముతోడు. చూశారండి, నిలబడింది రాజదర్బారులో, అనుభవించేది దైవ సన్నిధి. లేకపోతే ఎంత ధైర్యం? ఆహాబు దర్బారులోకి వెళ్ళి శాపం చెప్పి తిరిగి రావటం జరుగుద్దా? 3.5 సంవత్సరాలు వర్షం బంద్, మంచు కూడా బంద్ అని చెప్పాడు. రాణిస్తారా తిరిగి? కాబట్టి ప్రియమైన వారలారా, ఇప్పుడు ఏ బోధకులు కావాలి? దేవుడు నిన్ను దీవించును గాక, నిన్ను దీవించును గాక, ఈ బోధలు కావాలి. అంతేగాని నువ్వు సరిగా ఉండు లేకపోతే నరకం ఉందని చెప్పేవాళ్ళు ఎవరికి కావాలి? అందుకోసమే దురత చెవులు గరిగి తమ కొరకు బోధకులను ఏర్పాటు చేసుకుంటారంట. తిమోతికి చెబుతూ పౌలు గారు చెప్పారు. ఇప్పుడు ఆ బోధలు కావాలి, అనుకూల బోధలు, దీవెన బోధలు, బ్లెస్సింగ్ బోధలు, ఇవి కావాలి. ఈ బ్లెస్సింగ్లన్నీ మనల్ని ఎక్కడికి తీసుకుపోతాయి ప్రియులారా?
ఆలోచిద్దాం. కాబట్టి ఏలియా నిర్భయముగా దేవుణ్ణి బట్టి చెప్పేశాడు. ఒక విధంగా చెప్పాలంటే శాపం, వర్షం కురవదో 3.5 సంవత్సరాలు. ఎందుకంటే వాళ్ళు అటువంటి పనులు చేసుకున్నారు, దేవుడికి వ్యతిరేకమైన పనులు. దేవుడి వ్యతిరేకమైన పనులు చేయటం అయితే తెలిసింది, కానీ వచ్చే శాపం అనే మాట వినటానికి మాత్రం కుదరదు. దేవుడికి వ్యతిరేకమైన పనులన్నీ చేసుకుంటా దేవుడు నన్ను దీవించాలి. ఎంత జ్ఞానం! జరుగుద్దా? మరి ఇప్పుడు జరుగుద్దని చెప్పాలా, బోధకుడు జరగదని చెప్పాలా? కాబట్టి ప్రియమైన వారలారా, ఏలియా నిర్భయంగా వెళ్ళాడు, దేవుడు చెప్పమన్నది చెప్పేశాడు, వచ్చేసాడు. నేను దేవుని సన్నిధిలో ఉన్నానయ్యా, దేవుని సన్నిధిలో వినిపించిన మాటే మీకు చెబుతున్నాను, చెప్పేశాడు, వచ్చేసాడు. మరి ఈయనకి ఎక్కడిది రొట్టె మొక్క? ఈయనకి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడే చూసుకున్నాడు అంతే. కెరీతు వాక్ దగ్గరికి వెళ్ళు, నీకు అక్కడ ఆహారం సిద్ధపరచబడింది, నీళ్ళు అయిపోయినాయి. సారేపతి వెళ్ళు, నిన్న అక్కడ నీ కోసం అక్కడ ఒక విధవరాల్ని సిద్ధపరిచాను. వదిలిపెడతాడా దేవుడు? నిన్ను విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. నువ్వు దేవుడిని విడిచిపెడుతున్నావు, జాగ్రత్త. దేవుడు నిన్ను ఇడిచే పరిస్థితులు ఎప్పుడు తెచ్చుకోబాకు. నువ్వు విడవగా ఇక ఆయన శాంత వదిలేసేస్తాడు, అప్పుడు అయిపోద్ది, అంతే సంగతి. నువ్వు విడిచినా ఆయన ఇడవడు అంత తొందరగా. అందుకే ఇంకా ఈ మాత్రం అన్నా జరుగుతుంది. ఆయన విడిచే పరిస్థితి వస్తుంది ఒకటి. అన్నిటికీ పరిమితి ఉంది, గడువుల మీద గడువులు ఉన్నాయి, అప్పుడు తెలుస్తుంది అసలు సంగతి. కాబట్టి ప్రియమైన వారులారా, మరి ఏలియా దేవుని సన్నిధిలో ఉన్నాడు. తర్వాత 19, 8, 9 వచనాల్లో మనం చూసినట్టు అతడు లేచి భోజనము చేసి బలముతో 40 దినములు రాత్రింబగళ్ళు ప్రయాణం చేశాడు. దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చాడు. అక్కడ దేవుణ్ణి దర్శించాడు. దేవుడు దర్శనమిచ్చాడు, సిద్ధపరిచే పనులన్నీ సిద్ధం చేశాడు. ఏమన్నాడంటే, దేవుడు నిన్ను ఆరోహణం చేస్తానన్నాడు. రేగు చెట్టు కింద కూర్చొని ఇక చాలు, నన్ను చంపేయి అన్నాడు. నువ్వు సావటానికి కాదు ఏలియా, ఆరోహణమై వెళ్ళిపోవాలి. నువ్వు అగ్ని, రోషాగ్ని. దేవుని కొరకు రోషము కలిగి రోషాగ్నితో జీవించాడు. అగ్ని రథం మీదే వెళ్ళిపోయాడు. దేవుని కోసం మనం ఎలాగ జీవిస్తున్నాం ప్రియులారా? రోషం ఉందా? లోకంతో రాజీ పడుతున్నామా? నా దేవుడు చెప్పాడు నేను చేస్తాను, నా దేవునికి ఇష్టం లేని పని సావనన్నా సస్తానుగా నేను చెయ్యను అనే రోషం ఉందా నీకు? ప్రియమైన వారలారా, అది ఏలియా యొక్క రోషాగ్ని. అంత రోషముతో బతికాడు కాబట్టి అగ్ని రథం వచ్చింది. ఎవరికి టాటస్కు తగ్గట్టే అదే వస్తుందండి. మనం జీవించిన జీవిత విధానాన్ని బట్టే ఉంటుంది అంతా కూడా. మన చేతుల్లోనే ఉంది, దేవుని చేతులు ఏమీ లేదు. ఆయన అంతా అటు నుంచి అవును అన్నట్టే ఉన్నాయి. మన దగ్గరే అవునా కాదా అని 2 స్థితులు ఉన్నాయి. మనం అవును అనుకుంటే అవుతుంది, కాదనుకుంటే కాదు, నీకు అంతే. కాబట్టి ఏలియా అలాగూ సిద్ధపడ్డాడు. 2 రాజుల గ్రంథం, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్నిగుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. చూసారా, అగ్ని రథం మీద వెళ్ళిపోయారు. అప్పుడు ఏలియా సుడిగాలి చేత యాకోబు 5:17, 18. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. సన్నిధిలో ఉండి ప్రార్థన చేశాడు, ఆగిపోయింది. మళ్ళీ ప్రార్థన చేశాడు, వర్షం వచ్చింది. మన వంటి స్వభావం గలవాడే. సన్నిధి పవర్. సన్నిధిలో ఏలియాకి ఉన్నటువంటి సహవాస శక్తి. ప్రేమైనటువంటి వారులారా, తర్వాత 6వ వ్యక్తిని చూడండి. పౌలు సన్నిధిలో దేవునితో సహవాసము చేసి 3వ ఆకాశమునకు కొనిపోబడెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో మీరు చూసినట్లయితే ఆయన ఏం చెప్పాడు అంటే, ఒక వ్యక్తిని నేను ఎరుగుదును, ఒక మనుష్యుని. అతడు
ఆకాశమునకు, 3వ ఆకాశమునకు ఎక్కి వెళ్ళాడు. శరీరంతో వెళ్ళాడో శరీరం లేకుండా వెళ్ళాడో నాకు తెలియదు. ఉచ్చరింప శక్యము గాని మాటలను విన్నాడు పరదేశులోకి వెళ్ళి అని చెప్పి, అతిశయించుట నాకు దూరం అవునుగాక అన్నాడు. చూసిన దానికంటే ఎక్కువ ఎవరైనా భావిస్తారేమోనని నేను అతిశయించడం మానుకున్నాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే తన గురించి చెప్పుకున్నాడు. మనమైతే వేరే వ్యవహారంలో చెప్పుకుంటాం ఏదైనా ఇంత జరిగితే. ఆయన చెప్పుకోవటం ఇష్టం లేక ఒక మనుష్యుడు అని సంబోధించి తన అనుభవాన్నే చెప్పాడు. పౌలు గారి యొక్క అనుభవం ఏంటి? దమస్కు గేటు దగ్గర పట్టబడిన పౌలు అరేబియా ప్రాంతానికి వెళ్ళి సీనాయి కొండ మీద 3 సంవత్సరాలు ధ్యానములో ఉన్నాడు, సన్నిధిలో ఉన్నాడు, తన సందేహాలన్నీ తీర్చుకున్నాడు. దేవుని కొరకు తన జీవితాన్ని సమర్పించుకొని దేవుని కొరకే బ్రతికాడు, దేవుని కొరకే హతసాక్షి అయిపోయాడు. ఈ లోకంలో నాకేవేవి లాభకరాలో అవన్నీ నేను పెంటతో సమానంగా ఎత్తుకోవచ్చు. చిచ్చి, ఎందుకు ఇవి? ఆయనకేమో పెంట, చాలామందికేమో చెంటు. లోకవాసన ఆయనకి పెంటలాగా అనిపించింది, దుర్వాసన. చాలామందికి లోకవాసన ఎలాగుందంటే చెంటు, అమృతం. వాసన ఏమో చెంటు, టేస్ట్ ఏమో అమృతం. ఎంత భ్రష్టత్వం అండి! కాబట్టి ప్రియమైనటువంటి వారులారా చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు. ఆయనను ఆ. నా యందు బయలుపరచని అనుగ్రహించినప్పుడు నేను మనుషులతో సంప్రదించలేదు గాని, నాకంటే ముందుగా అపొస్తలుల దగ్గరకు వెళ్ళలేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణం. తర్వాత తిరిగి వచ్చాడు 3 సంవత్సరాల తర్వాత చూడండి, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని అని మేడగదిలో సంగతి చెప్తున్నాడు. ప్రభువు వలన నేను పొందాను అని మేడగదిలో ఉన్నట్టే చెబుతున్నాడు. ఎలాగా? సన్నిధిలో ఉండి చూడగలిగాడు. మనం సన్నిధిలో ఉంటే భూతకాల విషయములు వర్తమాన విషయాల్లాగా చూడగలవు. పౌలు అనుభవములో, మోషే గారి అనుభవంలో మనకు అర్థమవుతుంది. అలాగే మోషే గారికి కూడా దేవుడు సృష్టి క్రమాన్ని చూపించాడు. అప్పటికి 2000 సంవత్సరాల పైసిలుకు అవుతుంది సృష్టి జరిగి. మరి మోషే గారు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను అని ఎలాగ రాయగలిగాడు? దగ్గరుండి చూసినట్లు సన్నిధిలో చూపించాడు దేవుడు, కాడు చూడగలిగాడు. మనకే చూపించగలడు సన్నిధిలో ఉంటే, అనేక విషయాలు బయలుపరచగలరు. కాబట్టి పౌలు గారు ప్రభు సహవాసములో 3వ ఆకాశమునకు ఎక్కి వెళ్ళగలిగినంత మహిమ అంతస్తును సంపాదించుకున్నారు. తర్వాత వెళ్ళాలేదు, అప్పుడు వెళ్ళకూడదు, అయినా వెళ్ళొచ్చాడు ఆయన. 3వ ఆకాశానికి ఎక్కే వెళ్ళేవాళ్ళు వేల మీద లెక్క పెట్టేవాళ్ళు ఉంటారు. ప్రియమైనటువంటి వారులారా, సరేలేండి, ఆ గొడవలో మనకు అర్థం కావట్లేదు, ఆ గొడవలు మనకెందుకు లేండి. తర్వాత పౌలు వలెనే పరజనులాసు వాతి కొలవదోరు వారు పౌలు వలెనే సిలువనోకి ప్రజలకు జోపోదోరు. కాబట్టి అలాగ పౌలు సిద్ధమయ్యాడు సన్నిధిలో. ఆఖరి వ్యక్తి, 7వ వ్యక్తి యోహాను గారు, శిష్యుడైన యోహాను. యోహాను సన్నిధిలో దేవుని ఆత్మవశుడై పరలోకము ఎక్కి వెళ్ళగా భవిష్యత్తు బయలుపరచబడెను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. మీ సహోదరుడను ప్రభు శ్రమలో పాలివాడను రాజ్యములోను సహవాసములోను పాలివాడునైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును
పద్మసు దీపమున పరవాసినైతిని. అది పరిస్థితి. 4వ అధ్యాయం 1-2. ఆత్మవశుడైనప్పుడు సంగతులు జరిగిన తరువాత మరి ప్రభు దినం అంటే ఆరాధన దినం ఆలోచిస్తూ ఉండగా ప్రభు ప్రత్యక్షమయ్యారు, ఆరాధించాడు. ఆ తరువాత ప్రభు అన్నారు, సంఘాల చరిత్ర చూపించి ఎక్కడకు ఎక్కిరమ్ము అని 4వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తే, అప్పుడు ఆత్మవశుడనై ఉండగా పరలోకానికి ఎక్కెళ్ళిపోయాడు ఆత్మచేత. ఎక్కి వెళ్ళినటువంటి యోహాను గారు ఏం చూశారు? భవిష్యత్తునంతా చూడగలిగాడు. 22వ అధ్యాయం 8-9 వచనాలు. యోహానును నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు సుమే, నేను నీతో ప్రవక్తలైన నీ సహోదరులతో సహదాసుని, నేను కూడా దాసుండే దేవదూతనైనప్పటికీ దేవుడికి నమస్కారం చేయమని చెప్పి అన్నీ చూపించాడు. యోహానుకు భవిష్యత్ అంతా చూసేశారు, జరగబోయేవి. ఇదిగో నేను చూడగా పరలోకమందు ఒక సూచన కనబడెను. అంతా చూస్తున్నాడు, చూపించాడు. సన్నిధిలో ఉంటే భవిష్యత్తును చూడగలం. నువ్వేం కంగారు పడక్కర్లా, రేపేం జరుగుద్దో. రేపు తెలిసిన ఆయన ఉన్నాడు, ఆయనే నీ దేవుడు. ఆయన పాదాల దగ్గర కూర్చో, రేపేం జరుగుతుందో నీకు చెప్తాడు. నువ్వేం కంగారు పడక్కర్లా. కూర్చోకోకుండా లోకమంతా తిరిగితే నీకేం తెలుస్తుంది? ఏది తెలియదు, కనబడేదే తెలియదు. ఇంకా భవిష్యత్ సంగతి దేవుడు ఎరుగు. యోహాను వలె మోడో లోకాలుండుట జోతోరో వారు, యోహాను వలె మోడో కాలాలుండుట జోతోరో. యేసు నామదారులందరూ ఎంతో ధాన్యాలు వారు, బాసోరమైనటి స్థితిలో బ్రతుకా జోతోరు. ఇది సంగతి. మరి మనం ఏ నామదారులము? మనము యేసు నామదారులమే. వీళ్ళే నామదారులు, వారు యేసు నామదారులే. వారి జీవితంలో సన్నిధిలో ఎన్ని సంపదలు సంపాదించుకున్నారు. మరి నువ్వు ఎన్ని సంపదలు సంపాదించుకుంటున్నావు? ఈ సన్నిధి పండుగ సందర్భమున మనం ప్రశ్న వేసుకుందాం. నేను నా దేవుని సన్నిధిలో ఎంత గడుపుతున్నాను? నా దేవుని సన్నిధిలో దేవుడు సిద్ధపరిచిన ఈ గొప్ప సంపదలు నేను ఎన్ని సంపాదించుకుంటున్నాను? మనం ప్రశ్నించుకుందాం. ఆ సంపదలు, సర్వ సంపదలు దైవ సన్నిధిలో ఉన్నాయి. ఆ సంపదలను సంపాదించుకోవాలి అంటే మనము సన్నిధి పరులము కావాలి, సన్నిధిలో గడపాలి, దేవుని సహవాసములో ఉండాలి. అందుకు వ్యక్తిగత సన్నిధి, సంఘ సన్నిధి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఏకాంతంగా నువ్వు ఒక్కడవే దేవునితో సహవాసం చేయటం నేర్చుకో. అలాగే సంఘముతో కలిసి వ్యక్తిగతంగా నువ్వు సహవాసం చేసుకుంటే ఆయన ద్వారా అన్నీ నీవు ఎరుగుతావు. సంఘ సహవాసములో వాక్యము ద్వారా నీ మనోనేత్రాలు వెలిగించబడతాయి. ఎన్నో విషయాలు నువ్వు ఎరగలుగుతావు సంఘ సహవాసములో. అందుకే సంఘానికి శిరస్సు అయిన శరీరము సంఘం. ఆ శరీరములో ఒక భాగము నీవు. అంటే శిరస్సైనటువంటి యేసులో శరీరములో ఒక భాగంగా ఉన్నావు. నీ భాగ్యమది. దీన్ని కాపాడుకో. లోకములో ఒక భాగం ఎందుకు అవుతావు? లోకంలో భాగం అయితే అపవాది యొక్క మరి దాన్ని ఎలాగ పోల్చాలో, అపవాదితో పాలిభాగస్తుడు అవుతావు. అపవాదితో ఎప్పుడైతే పాలిభాగం అందుకుంటామో దేవునికి శత్రువులం అవుతాం. ఇది పోద్ది, అది వచ్చి పడుతుంది.
అది పోగొట్టుకుంటే ఇది వచ్చి పడుతుంది. కాబట్టి సన్నిధి పండుగ సందర్భమున మనము సన్నిధి పరులుగా ఉందాం. అన్ని సహవాసాలను పక్కన పెట్టి దేవుని సహవాసం, సన్నిధి, దైవ సన్నిధి సహవాసాన్ని అలవర్చుకొని సన్నిధిలో ఉన్న సర్వ సంపదలు అందుకుందాం. అన్నీ కలిగి ఉన్న పరలోకమనేటువంటి సంపదల నిధి గని చేరుకుందాం. అట్టి ధన్యత ప్రభు ఈ సన్నిధి పండుగ సందర్భంలో అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, కొద్ది మాటలు దీవించండి, మా అందరిలో ఫలింప చేయండి. మమ్మల్ని మాత్రమే కాదు నాయన, మానవులందరినీ సన్నిధి పరులుగా మార్చండి. ఎన్నో సహవాసాలు చేసే మానవులు నీ సహవాసమును కోరుకునేటట్లు, నీ సహవాసములో సర్వ సంపదలు సంపాదించుకున్నట్లు కృపచూపుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాతా.